అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు పులివెందుల ఫైర్ బ్రాండ్ ఆర్యురెడ్డి గారు. మాట్లాడదాం వారితో. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఆర్యురెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి సూపర్ సక్సెస్గా దూసుకుపోతుంది. సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరుసనే ఒకదాని వెంట ఒకటి అమలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. సూపర్ హిట్, సూపర్ 6 ఈ సభ కూడా సూపర్ సక్సెస్ అయింది. ఆ సభ చూసిన తర్వాత, దానికి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది రెస్పాన్స్ ప్రజల నుంచి? నవ్వుతో నవ భవిష్యత్తుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు పరిగెడుతుందనడానికి కారణం, ప్రధానమైన మొట్టమొదటి ఉదాహరణ ఏదైనా ఉందంటే, నిన్న అనంతపురంలో జరిగిన సూపర్ 6 ఏదైతే సూపర్ హిట్ మీటింగ్ ఏదైతే ఉందో దానికే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలు ఎంత విధంగా సహకరించారు అనే దానికి ఒక ఉదాహరణ. ప్రజలు ఎంతో నమ్మకంతో 2024లో కూటమి ప్రభుత్వానికి అఖండమైన మెజారిటీ ఇచ్చారు. కూటమికి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో, చంద్రబాబు నాయుడు గారి యుక్తితో ఏర్పడిన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం. గడిచిన 15 నెలల్లో భారతదేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమాలు గడిచిన 15 నెలల్లో ఇంత చక్కగా జరిగినాయంటే భారతదేశంలో ఏ యొక్క రాష్ట్రమైనా జరిగిందా? దానికి ఉదాహరణ తీసుకుంటే కనుక సూపర్ 6 అని తీసుకుంటే కనుక తల్లికి వందనం కానివ్వండి, దీపం 2 కానివ్వండి, ఎన్టీఆర్ పెన్షన్ కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, స్త్రీశక్తి కానివ్వండి, యువగలం ద్వారా ఉద్యోగ అవకాశాలు డిఎస్సి పూర్తి చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా హామీలు. మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చామో, గత ప్రభుత్వాలు, మోసపూరితమైన పార్టీలు అధికారం చెలాయించి 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే, కూటమి ప్రభుత్వం ప్రజలిచ్చిన ఒక ధైర్యంతో, ప్రజలిచ్చిన మ్యాండేట్తో 164 సీట్లతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం త్రివేణి సంగమం ఎలాగైతే ఎంత పవిత్రంగా ఉంటుందో, నదులు కలిసిందో ఒక త్రివేణి సంగమం ఎట్లాగైతే కలుస్తుందో, ఈరోజు 3 పార్టీలు, పార్టీలు కూడా త్రిమూర్తులుగా కలిసి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తితో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో ఈరోజు ప్రభుత్వం సూపర్ 6గా, సూపర్ ఫాస్ట్గా పరిగెడుతుందనే దానికి నిదర్శనం అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ మీటింగ్ అనేది నవ్వుతో నా భవిష్యత్తుగా జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కూడా చెప్పడం జరిగింది. చీఫ్ మినిస్టర్ అంటే ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్గా ఈరోజు సంబోధించుకొని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నారా? ఆ యొక్క ఘనత, ఆ యొక్క డౌన్ టు అర్త్గా ఉండే వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే, ప్రపంచంలో కూడా ఉన్నారు, ఎవరైనా ఉన్నారంటే అది ఆంధ్రుడు అయ్యి ఉండాలి. ఆంధ్రుడు మా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. ఆ యొక్క గౌరవం ఆయనకే దక్కుతుంది. గత పాలకులను చూసాం మనము. ఒక్క అధికారం వచ్చి, ఒక్క అవకాశం అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని ఒక బానిసలుగా చేసుకొని నేనే ప్రభువు, నేనే రాజ్యం అని చెప్పి, అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, దొంగలా బతకడానికి చక్కటి ఉదాహరణ ఎవరైనా ఉన్నారంటే 2019 నుంచి 2024 జరిగిన ఇదుగూరి సందిండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలది ముద్దులు పెట్టి, గుద్దులు పెట్టి, కౌగిళ్ళు ఇచ్చుకొని ఒక్క ఛాన్స్ నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాల చాటున వెళ్ళిన ముఖ్యమంత్రి ఆనాటి దౌర్భాగ్యుడైతే, ఈనాడు ఒక ముఖ్యమంత్రి స్థాయి అనేది ఒక సేవాభావంగా భావించి మేము పాలకులం కాదు సేవకులం అని అనుకున్నాం. గతం నుంచి కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మేము పాలకులం కాదు సేవకులం మాత్రమే, మేము ముఖ్యమంత్రి కాదు కామన్ మ్యాన్ మాత్రమే, మాకు ఎటువంటి ముందస్తుగా మాకు ఎటువంటి ప్రయారిటీలు ఇవ్వాల్సిన పని లేదు, ప్రజలే మాకు ముఖ్యం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనుకునే నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే విధంగా గడిచిన 15 నెలలు బట్టి కూడా అదే కదా జరుగుతూ ఉంది. సామాన్యుడు కూడా ఈరోజు ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటా ఉన్నారు. సామాన్యుడిలాగానే ప్రతి నెల పోయి ఇంటింటికి పోయేసి పెన్షన్లు సరఫరా చేసిన, పెన్షన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారా? ఆ అదృష్టం మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే కదా దొరికింది. కానీ కూటమి సూపర్ హిట్ అంటున్నారు కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. పెన్షన్లు చాలా వరకు కట్ చేసి పారేశారు. సంక్షేమ పథకాలు అందరికి కూడా అందట్లా. పేదల్లో కళ్ళున్న కబోదులు ఎవరైనా ఉన్నారంటే అది మీరు ఎవరు పేరు చెప్పకుండా నేనే చెప్తాను. ఇదిగోరు సందిండి జగన్మోహన్ రెడ్డి కళ్ళున్న కబోది. అంతకుమించి ఏమున్నది? ముందు ఎంట కలుగురాజు జగన్మోహన్ రెడ్డి, తర్వాత ప్రభుత్వమే పడి ఏడుద్ది. కానివి నీకు చేత కాదు కాబట్టే 2024లో ప్రజల్ని చీకొట్టినారు. చీకొట్టి నిన్ను అనకూడదు కానీ నిన్ను అనకూడదు, తొక్కినారు నిన్ను జనాలు. తొక్కినారు కాబట్టి నీకు 150 నుంచి 5 తీసి 11 పెట్టినారు. అయినా నీకు సిగ్గురాదు. నువ్వు గత 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఈ పని చేశానన్న సంగతి వేరని చెప్పు. ఏం చేసినావు? అప్పులు పాలేక చేసినావు. రాష్ట్రాన్ని మధ్య పాలించినావు కదా, గంజాయి సరఫరా చేసినావు కదా, గంజాయి దొంగవి.
డ్రగ్స్ సప్లై చేసుకున్న దొంగవు నువ్వా ఈరోజు కుటుంబ ప్రభుత్వాన్ని నువ్వు అమర్శించేది, నువ్వు సంక్షేమ పథకాలు చేసేది? హిస్టరీ మాది, చరిత్ర రాయాలన్నా మాదే, చరిత్ర తిరిగి రాయాలన్నా మాదే. ఎందుకంటే నువ్వు ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు. మా చరిత్ర ఎన్ని సంవత్సరాలు? ఈ రోజు ఒక క్యాపిటల్ సిటీని కట్టబోతా ఉన్నాం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అనేది ఒక సైబరాబాద్ అని ఒక నగరాన్ని పెట్టి ఈ రోజు ఆ నగరం మీద వచ్చిన రెవెన్యూ అంతా కూడా ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం బతుకుతుందంటే అది ఎవరు గొప్పతనం? ఒక చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కదా? మీకు ఒప్పుకోకపోయినా ఈ రోజు ప్రపంచం గుర్తిస్తా ఉంది. ఆఫ్రాల్ గారు నువ్వెంత, నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? జనాభా లిస్టులో లేనాడు నువ్వు. ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నామంటే నీకు విలువలు లేవు. విలువలు ఉండేవాడు అయితే గనక నువ్వు ప్రభుత్వానికి ఏ రోజు నువ్వు సలహాలు ఇచ్చినావు? ఈ రోజు నువ్వు సంక్షేమ పథకాలు చెప్పంటా ఉన్నావు. నీకు ధైర్యం ఉన్నదా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే ధైర్యం? చెప్పు. షరతులు పెడతా ఉన్నావు, సిగ్గు అనిపించట్లేదా నీకు? నువ్వు సీమలో పుట్టినావు, నేను సీమ బిడ్డనే. ఈసారి అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎవరు అవద్దన్నారండి? ఆ విషయం ఎవరు అడగాలి? మీరు నన్ను అడగకూడదు, మీరు పోయి సైడ్లో అడగండి. పులివెందుల శాసనసభ్యుని అడగండి పోయేసి. ఈ రోజు నువ్వు అసెంబ్లీలోకి వచ్చే దమ్ము నీకు లేదు, అసెంబ్లీలోకి వచ్చి ప్రభుత్వం మీద మాట్లాడే దమ్ము నీకు లేదు. ఈ రోజు నువ్వు అవాకులు సవాకులు పెట్టుకొని మూతు తుడుచుకోలేని పార్టీని, మూతు తుడుచుకోలేని ఒక పేపర్ని పెట్టుకొని, సెలెక్టెడ్ ఒక మీడియాని పెట్టుకొని నువ్వు రికార్డెడ్, అది కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రికార్డెడ్ వీడియో తీసుకుని దాన్ని లైవ్ అని చెప్తా ఉన్నావు. ఇది నీ చేతకాంతనం. ఇది నిజంగా నువ్వు చేతనోడైతే గనక పులివెందుల ప్రజలు నిన్ను గెలిపించి నీకు బాధ్యతను పంపిస్తే గనక రా అసెంబ్లీకి వచ్చి నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించప్పుడు నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే కనుక చెప్పు. అంతకన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏమైనా ఉంటుందా? అంతకన్నా చక్కటి వేదిక ఏమైనా ఉంటుందా? ఒక శాసనసభ్యుడికి ప్రభుత్వంతో డైరెక్ట్గా, ఒక ముఖ్యమంత్రితో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఒక చక్కటి ఏదైనా ఉందంటే గనక అది శాసనసభ. ఆయన అసెంబ్లీకి వస్తే ఆయన మాట్లాడిస్తారు. ఆ శాసనసభ ద్వారా నువ్వు ఏదైనా మాట్లాడుకోవచ్చు. రాజ్యాంగ పద్ధతిలో ఉండేది అక్కడ శాసనసభ నడిపించేది మీకు కూడా తెలియజేస్తా ఉన్నా. మీ మీడియా మిత్రులకి శాసనసభ నడిపించేది గౌరవ స్పీకర్ గారు. ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక మంత్రి కాదు, ఇంకో శాసనసభ్యుడు కాదు. ఎవరికి ఏ విధంగా బలం ఉందో ఆ విధంగా పరంగా, ఆ పార్టీల పరంగా మీకు టయాన్ని కేటాయిస్తా ఉంటాం. ఆ టయాన్ని కేటాయించకుండా మా నాన్న మూతులు నాకినాడు, మా తాత మూతులు నాకినాడు, నీ నేతులు నాకుతానని మాట్లాడతానంటే కుదరదు. అది మేము మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మాట్లాడడానికి స్పీకర్ గారు అనుమతిస్తారు. మాట్లాడి నువ్వు స్పీకర్ గారు అనుమతి తీసుకొని నువ్వు మాట్లాడే అవకాశం ఉంది. గడిచిన ఆయన 3-4 సభల్లో నువ్వు ఏ రోజు ప్రజల కోసం మాట్లాడినావు? పొద్దున్న లెగిస్తే నువ్వు ఎప్పుడు కూడా మూర్తి తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ కూడా విలువ లేని ఒక సాక్షి పేపర్ని పెట్టుకొని, సాక్షి మీడియాని పెట్టుకొని అవాకులు చవాకులు పేలే బదులు రా అసెంబ్లీకి రా. మీకోసం మేము అందరం వెయిట్ చేస్తా ఉంటాం, సాదర స్వాగతం పలుకుతాం. ప్రజలు కూడా వెయిట్ చేస్తా ఉంటారు. ఈ మామమ్మ నత్తోడు ఏం మాట్లాడతాడని చూడడానికి కూడా ఇలా సంక్షేమ పథకాల కోసం మన స్పీకర్ గారు మాట్లాడారు. మీరు అసెంబ్లీకి రండి, మాట్లాడే సమయం నేను ఇస్తానని చెప్పి ఆయన పత్రుడు ఎవరన్నారండి? ఈ రోజు ఏ శాసనసభ్యుడు కూడా మీరు తీసుకుంటే గడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారిని తీసుకోనివ్వండి, విడిపోయిన ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర స్పీకర్లు తీసుకుంటే ఏ స్పీకర్ అయినా సరే రమ్మని ఒక శాసనసభను ఆహ్వానించడం జరిగిందా? ఇది కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. గడిచిన 15 నెలల్లో కూడా మా యొక్క శాసనసభ్యులు కానీ 164 మంది కూటమి సభ్యులు కానీ ఎవరైనా సరే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడిన సందర్భాలు మీ దగ్గర ఉన్నాయా? నేను ఒక వ్యక్తిగా ఒక పార్టీ నాయకుడిగా నేను చెప్పాల్సిన పని లేదు. మూడో నేత్రమైనటువంటి మీ కెమెరా ఉంది కదా, మీ కెమెరా ద్వారా మా శాసనసభ్యులు ఏమైనా తప్పుడుగా మాట్లాడా, వల్గర్గా అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందా? సబ్జెక్ట్ పరంగానే, సమస్య పరంగానే ఒక సమస్యను పరిష్కారం చూపించే వేదిక, చక్కటి వేదిక ఏదైనా శాసనసభ. అక్కడ అధికార పక్షం అవ్వచ్చు, లేకపోతే విపక్షం అవ్వచ్చు. నీ సమస్యను తీసుకొని రావాలి కదా. పులివెందుల్లో బస్ స్టాండ్ కట్టలేనాడు నువ్వు దౌర్భాగ్యం, మా పులివెందుడు మా దౌర్భాగ్యం నిన్ను గెలిపించినందుకు. అందుకే కాదు నేను చక్కటిగా నీకు చెంప దెబ్బు లాంటి కుట్టినారు కదా. పులివెందుల్లో మేము జడ్పీటీసీ గెలిచినాము, ఒంటిమిట్ట గెలిచినాము. జడ్పీటీసీ గెలిపించడం నువ్వు శాసనసభ్యుడివి కాబట్టి ఇది నీ చిట్టసేవ, నీకు ఎలక్షన్స్. ఇది రేపు పులివెందులకు చక్కటి ఒక మంచి శాసనసభ్యుడు వస్తాడు, పులివెందులకు మంచి అభివృద్ధి జరుగుతుంది, పులివెందులకు నీళ్లు వస్తాయి, పులివెందుల్లో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉంటాం. ఓకే, 60 రోజుల పాటు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందని కూడా చెప్పారు కదా. తప్పకుండా అది కూడా అంటా ఉన్నాను. ఇది కూడా మేము ఆలోచించాలి. మీ ద్వారా మేము కూడా దీని మీద చర్చ కూడా జరగాలి, ప్రజల్లో చర్చ జరగాలి. ఎందుకంటే ఏ శాసనసభ్యుడు అయినా సరే ఈ రోజు సామాన్య శాసనసభ్యుడిని కాడి నుంచి, లేకపోతే ఒక గ్రామ వార్డు మెంబర్ దగ్గర నుంచి కానీ ముఖ్యమంత్రి వరకు, గవర్నర్ వరకు తీసుకునే డబ్బులు ఈ ప్రజలకు కట్టిన మన ట్యాక్సుల ద్వారా వస్తాయనే సంగతి మనం మర్చిపోకూడదు. నువ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, ఎదుగురు సందని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శాసనసభ్యుడు, పులివెందుల శాసనసభ్యుడు ప్రజల యొక్క కష్టంతో, జీతంతో ఈ రోజు నువ్వు సుఖ భోగాలు అనిపిస్తా ఉంటావు. నువ్వు శాసనసభలో ఈ ప్రజల కోసం నువ్వు మాట్లాడలేనప్పుడు శాసనసభ్యుడిగా నువ్వు అనర్హుడివి. కాబట్టి ఈ ద్వారా మేము కూడా ప్రజల్లో చర్చ జరగాలి. మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, స్పీకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, గవర్నర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తాం. ఇట్లాంటి అసమర్థ శాసనసభ్యుడు శాసనసభకు రాకుండా ప్రజల యొక్క సొమ్మును అనుభవిస్తున్నాడు, అనర్హుడు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా అనర్హత వేసే
అధికారం స్పీకర్ గారికి ఉంది. సార్ మేము కూడా ప్రెస్ మీట్ లో యూరియా కష్టాలు అని చెప్పారు, తర్వాత మెడికల్ కాలేజీలు అన్నారు, సూపర్ 6 అటర్ ఫ్లాప్ అన్నారు. ఇవి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇవే శాసనసభలో మాట్లాడితే అందంగా ఉంటుంది. అదే కదా దమ్ములేనుడికి, అదే కదా ఈ పిరికి సన్నాసికి అంతకు మించి ఏముంటదండి. నువ్వు అదే మీకు ఇందాక నుంచి అదే చెప్తా ఉన్నావు. ఒక మూతి తుడుచుకోవడానికి ఉపయోగపడలేని పేపర్ను ఒకటి పెట్టుకొని, ఒక ఆత్మసాక్షిని సాక్షులను పెట్టుకొని, ఒక ఛానల్ పెట్టుకొని, అది కూడా ఇలాంటి గ్రీన్ మ్యాట్లు వేసుకొని శుభ్రంగా వెనక నుంచి ఒక రికార్డింగ్ పెట్టుకొని దాన్ని లైవ్ గా చూపించే ఒక ఘనత ఎవరికైనా ఉందంటే ఈ మహానటుడికే ఉంది. ఈ మహానటుడు వచ్చి శాసనసభలో మాట్లాడొచ్చు కదా. అరే సాక్షాత్ ఈ రోజు ఒక స్పీకర్ గారు, ఒక గౌరవ అధ్యక్ష స్థానంలో ఉండే స్పీకర్ గారు రమ్మని చెప్తా ఉన్నారే అంటే మీకేంటి రెడ్ కార్పెట్ వేయాలా లేదా నీకు పరదాలు కట్టాలనా? నీకు ఎలాగో ఒక వ్యాధి ఉంది, ఆ పరదాలు కట్టే వ్యాధి. ఆ పరదాలు కట్టే వ్యాధి మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతారంటే కుదరదు. నువ్వు ఒక సామాన్య శాసనసభ్యుడివి, నీకు ఇవ్వాల్సిన శాసనసభ్యుడిగా నీకు ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఉంటుంది. అది యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారం. దానికి వచ్చి నువ్వు శాసనసభలో వచ్చి ఏడవకుండా బయట వచ్చి ఏడుస్తానంటే ఎందుకు ఏడుపు? ఈ దొంగ ఏడుపులు వినే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. నవ్వుకుంటా ఉన్నారు ఈరోజు మాటలు. నువ్వు మెడికల్ కాలేజీలు కట్టావు, అసలు మెడికల్ కాలేజీకి ఎన్ని సీట్లు ఉంటాయి నీకు తెలుసా? నీక ఈ రోజు మెడికల్ కాలేజీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే 27 కాలేజీలు కట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే ఈ దేశంలో అది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి. నువ్వు కట్టానని చెప్తా ఉంటావు. అసలు ఒక మెడికల్ కాలేజీకి ఎంత ఖర్చు వస్తుంది, నువ్వు ఎన్ని కాలేజీలు కట్టినావు, ఎన్ని సీట్లు తీసుకొచ్చినావు, దానికి సమాధానం చెప్పు. ఈ రోజు యూరియా కోసం నువ్వు ముసల కన్నీరు కరుస్తావన్నా చూసినాం కదా. గతంలో నీ యొక్క దొంగ నాటకాలు కూడా చూసినాం కదా. మామిడికాయలు తీసుకొచ్చి ఎక్కడో దొంగ నీ యొక్క దండుపాలెం బ్యాచ్ లో ఉండే తోటలు తీసుకొచ్చి దొంగ డాక్టర్లు తీసుకొచ్చి మామిడికాయలు వేస్తావంటూ ఎంతకన్నా దౌర్భాగ్యం ఎవడున్నాడు ఆయన అర్థం కాదా? ఈరోజు నవ్వుకుంటా ఉన్నారు జనాలు. రైతు ముసుగులో దొంగ ముసుగులో పెట్టుకొని మందు బాటలు తాగి నేను పురుగుల మందు తాగినని చెప్పే దొంగ బతుకు నీది. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు దేశంలో ఎవరికీ లేనంత అవకాశం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు అడిగిన తడవగానే ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు రైతాంగం అంతా సంతోషంగా ఉందంటే ఇది మా రైతు ప్రభుత్వం అండి. రైతు ఏడిస్తే దేశం ఏడుస్తుంది. ఇంటికి ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి ఎంత మంచిది ఏదో కాదో, రైతు ఏడిస్తే దేశానికి మంచిది కాదు. అట్లాంటి విషయం తెలిసిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అడగండి ఏ యొక్క రైతాంగాన్నైనా సరే, ఇచ్చాపురం బోర్డర్ దగ్గర నుంచి తడ బోర్డర్ వరకు ఉండే రైతాంగాన్ని అడగండి. రైతులకు అన్ని విధాలుగా యూరియా సప్లై ఉంటుంది. ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే దీన్ని సమీక్షించడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, యావత్ యంత్రాంగం అంతా ఈరోజు అవుతుంది. నిన్నే కదా మనకి ఒక 28,000 టన్నులు మళ్ళీ మనకి యూరియా రావడం జరిగింది. రేపు విశాఖపట్నం పోర్టుకు వస్తూ ఉంది. అంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనంత అవకాశం మనకు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో మనకి ఏది కావాలన్నా ఒక ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇస్తుంటే ఆ యూరియాను కూడా నువ్వు రాజకీయాలకు ఉపయోగించుకొని రైతులకు నువ్వు అండగా ఉండాల్సింది పోయి ఈరోజు రైతు ముసుగులో ఉండి రైతులు తప్పుదారి పట్టిస్తా ఉంటావే. నిన్న కూడా మనం చూసాం సూపర్ 6 ప్రోగ్రామ్ కూడా అటర్ ఫ్లాప్ అయిందని చెప్పి అంటాడు ఈ పనికిమాలోడు. అంటే ప్రభుత్వం పని చేస్తే నీకు వారలేని తరం అయిపోతా ఉంది. నీకు ఎలాగో పని చేయడం చేత కాదు, నీకు దోచుకోవడం ఫ్రస్ట్రేషన్ అంటారా? అదే అంటా ఉన్నా. నీకు తెలిసిందల్లా తండ్రి అధికారాన్ని పెట్టుకొని దోచుకున్నావు. నువ్వు అధికారంలోకి వచ్చిందా నువ్వు దాచుకున్నావు. ఇప్పుడు నువ్వు దొంగగా దాక్కుంటా ఉన్నావు. సింపుల్గా అర్థమైపోయింది. 3 డీలు. 3 డీలకి డాన్ ఇతనే. దోచుకోవడం, దాచుకోవడం, దొంగగా బతకడం. పరదాలు పెట్టుకుని దొంగగా వెళ్తున్నాడు కదండి. దీంట్లో విమర్శించిన తప్పేమైనా ఉందా? గడిచిన 5 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి పరదాలు పెట్టుకుని పోయిన సందర్భాలు ఉన్నాయండి? ఒక ముఖ్యమంత్రి పోతే పరదాలు కట్టాల్సిన అవసరం ఏమైనా? అది ప్రజాధనమే కదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తీసుకొచ్చిన డబ్బులు పరదాలు కట్టినాడా? ప్రజాధనమే కదా. అంటే ఇంత ప్రజాధనం దాచుకొని దొంగగా బతికే బతుకు నీది. నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉండావా? రా అసెంబ్లీకి వచ్చి విమర్శించు. ఈ జనాలు తొక్కినారు. నేను పులివెందల్లోనే తొక్కి చంపేసినారు నిన్ను. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. నీ మొహానికి ఎలాగో హుందాతనం లేదు. ప్రభుత్వానికి నువ్వు సలహాలు ఇవ్వు, అది కూడా లేదు. వారవలేంతాను. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటున్నాడో ఇతను బయటకు వస్తాడు. అలీబాబా 40 దొంగలు ఒకడు వస్తూ ఉంటాడు. రేపు ఈ అలీబాబా ఖచ్చితంగా పోతాడు. రేపు లిక్కర్ స్కూల్ ఖచ్చితంగా పోయే అవకాశం ఉంది. అంటే మినుమురు పురుగు ఇలా పైకి లెక్కనే ప్రపంచాన్ని నేనే వెలిగిస్తానని ఉంటుందంట, మళ్ళీ కిందకు రాగానే చచ్చిపోతుంది. ఇది కూడా అంతే. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా పరిస్థితి అంతే. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. మనతో సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. చూద్దాం సార్, మీరు అన్నట్టు నెక్స్ట్ అసెంబ్లీకి వస్తారా రాదా? ఒకవేళ వస్తే కనుక ఏం మాట్లాడతాడు, రాకపోతే కూడా మళ్ళీ మనం రప్పించే అవసరం ఖచ్చితంగా ఉంది. రాకపోతే ప్రజలు చొక్కా పట్టుకొని లాక్కొని వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకి ఆ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రేపు అసెంబ్లీ రాకపోతే కనుక రేపు ఇదే పులివెందుల ప్రజలు చొక్కా పట్టుకొని లాక్కొని వస్తారు. కాబట్టి ప్రజల ముందు ఎవడైనా శిరసావహించాల్సిందే. ఈ జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకోటి అయితే ఏంది.
కాబట్టి చూద్దాం అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఎంతవరకు ఈ మగాడు ఎంత మాట్లాడతాడో, ఈ ధైర్యం ఎంత మాట్లాడతాడో రేపు అసెంబ్లీ వేదిక మనందరికీ తెలిసిపోతా ఉంటుంది కదా. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిదండి, నమస్కారం.